కొంచెం వేపురదండి. ఇదిగో వస్తున్నా బిష. చిన్నారి పుల్లమ్మ ఎగ్గెందుకు లేవమ్మా, సన్నీటి స్నానాలు చాలమ్మా. అమ్మా నీ కక్కిలి గింజలు నాకు నింపగ రావమ్మా, రావమ్మా. ఏమిటండి మీ చెయ్యి చీపురు కట్టలా గుచ్చుకుంటుంది, ముందు ఆ గోళ్ళు తీసేయండి. దిగులు పడకు, వెంటనే తీసేస్తానుగా. ఏమిటండి ఎక్కడెక్కడో చేపెట్టి రుద్దుతున్నారు, సిగ్గుగా ఉంది. అలాగా సర్లేండి, మీరు వేపు రుద్దింది చాలు. బ్రా తీసుకురావడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకురండి. రానా నీ ముచ్చడెందుకు కాదనాలి? ఎప్పుడు చూసా అయ్యో అయ్యో ఒకటే అరుస్తావు ఏమిటి? బ్రా తీసుకురమ్మని మీతో అన్నాను నేను, కానీ బ్రా దానంతటది ఎగురుతూ వచ్చిందండి. బ్రా ఏమైనా బోర ఎగురుకుంటూ రావడానికి ఎక్కడ? అక్కడ. అది ఏమో సరోజా, నువ్వు బోర్ అడిగావా? బోర కాదండి, బ్రా. అదే బ్రా అడిగావు కదా, నేను అక్కడి నుంచి విసిరేశాను, అది గాలి ఎగురుకుంటూ వచ్చి అక్కడ తగులుకుంది. మరి ఎగురుకుంటూ వచ్చి అక్కడే లాగిపోయింది. అది ఎక్కడ ఆగింది? వెళ్ళి ఆ కంపెనీకి తగులుకుంది. అక్కడ చూడు చూడు, ఆ కంపెనీ కంటే కనిపించదు. నువ్వు వెళ్ళి త్వరగా చేసి మార్చుకోపో. మరి చీర అందుకు నేను ఉన్నాను కదా, సతీష్ సావుకుని కొట్టుకోవడానికి పో. అలాగే. ఒరే వదలడా, నువ్వు ఓవర్గా పోతున్నారా? నిన్నెవరో బ్రా తీసుకురమ్మన్నారా? ఏంటి పార్ట్నర్, వీపు రుద్దగా లేంది బ్రా తెచ్చిస్తే తప్పేంటి? ఏంటి వీపు రుద్దావా? అది ఇప్పుడు నువ్వు వచ్చే ముందు నువ్వు కనపడకుండా వినపడకుండా కన్ఫ్యూజ్ చేసేట్టున్నావు. అది నా పెళ్ళవరా? వన్స్ అపాన్ ఏ టైం అది నాకు పెళ్ళామేరా. లీగల్ రైట్స్ నాకు ఉన్నాయి పార్ట్నర్. వీడు చీటికి మాటికి పాత్ర ఉంటాడు, పైగా లీగల్ రైట్స్ అంటున్నాడు. ఈ కేసు హైకోర్టుకి వెళ్ళినా చేస్తే గెలదు. వీడిని ఊరికి వదిలేకూడదు. ఈ రాత్రికి ఏదో ఫైనల్ చేయాల్సిందే, తప్పదు. ఎముకలు ఏరిపారేయాలి, దట్స్ ఆల్. బాబా నైవేద్యం సిద్ధంగా ఉంది, నువ్వు రావడం ఒక్కటి తరువాయి. నువ్వు వస్తావు, నాకు తెలుసు, నువ్వు తప్పకుండా వస్తావు. राजाधिराज योगिराज परब्रह्म समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। వచ్చేసావు బాబా, నమ్మకంతో ఎదురు చూస్తున్నాను, మోసం చేయకుండా వచ్చేసావు. చాలా సంతోషం బాబా, చాలా సంతోషం. నా వైపు ఒక్కడుగు వేస్తే నీ వైపు 100 అడుగులు వేస్తాను అని అంటాడు షిరిడీనాథుడు. అల్లా మాలి. అది సరే, నా ఇంటికి విందు అరగించడానికి వచ్చావు, ఇలా చిరిగిపోయిన గుడ్డలేసుకెందుకు వచ్చావు? నేను పకీర్ని కదా, ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా ఉందా? ఏదైనా వడ్డించిన విస్తరి సిద్ధంగా ఉంది, వచ్చి చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. రావయ్యా రావయ్య తండ్రి. శనగలు, అటుకులు, పళ్ళు అన్ని వడ్డించాను చూడు. అవును, వడ్డించిన విస్తరుందన్నా, ఇలా ఖాళీ విస్తరుందేమిటి? నేనే కదా ప్రసాదం వడ్డించి ఉంచాను, ఏమైంది? అంతా మాయగా ఉంది. మీకు మళ్ళీ అక్కడ ఇంకో బాబా? మీ ఇద్దరు ఎవరు అసలు బాబా? ఇద్దరము. ఏంటి బాబా 2 రూపాయల్లో నువ్వే ఏంటయ్యా? ఇక్కడున్న అన్నిట్లోనూ నేనున్నాను. అవునా? మరి అలాగైతే ఆ కుండలో ఉన్నావా? ఆ కుండలో? ఆ కుండలో అది
ఆనందరూపిణం ఈ నీళ్ళలో నువ్వు ఉన్నావా? షిరిడి సాయీశ్వరం వందే సద్గురుం కరుణాకరం. బాబా నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిటి ఎముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను ఛీ, ఎదవకి ఎముక మీద ఎముకోటి ఉండరా ఉండు నీ ఎముకలకి వైరు చుట్టి కనెక్షన్ ఇచ్చి స్విచ్ చేస్తాను దెబ్బతో గాలి పూర్దైపోతావు అంతే మఠాష్ గాలి పూర్దవుతావు అనుకుంటే నవ్వుతున్నా ఏంట్రా ఇచ్చిగాడ ఇవాళ వార్తలో వార్త చదవాలా పవర్ కట్టని మర్చిపోయావా? పవర్ కట్ట ఓరి ముద్ద అది చదివే ప్రశాంతంగా పడుకున్నావా నేను మర్చిపోయి వచ్చానే ఇంత మందమతివి నన్ను చంపుతావా? నేనేం చంపాలని చూస్తానా నీ ఒంట్లో ఉన్న ఎముకలకి కరెంటు పాస్ అవుతుందా అని చెక్ చేద్దాం అనుకున్నాను ఏయ్, నీ ప్లాన్ ఏమిటో నాకు తెలీదా? అయినా నీ మీద నాకు కోపం లేదు. నువ్వు నన్ను చంపాలనుకోవడానికి కారణం సరోజ మీద నువ్వు పెంచుకున్న ప్రేమని నాకు తెలుసు. అర్థం చేసుకున్నందుకు సంతోషం ఏదో ఈ జన్మలో నా సరోజకి ఒక మంచి మగుడు దొరికాడు. దాని కాపురం నేను కూల్చలేను, అందుకే వెళ్తున్నా. అయ్యా నువ్వు నిజంగా మహా త్యాగివయ్యా మహా త్యాగివి నీ సమాధికి నేను గుడి కట్టిస్తాను ఆయన నువ్వు వెళ్ళరా తీయని గత స్మృతుల్ని నెవరు వేసుకుంటూ వెళ్తున్నా. తీరెన్నుగానే తూని తీయని గాథ మిగిలిపోయని మదిలో మాయని బాధ. తీరెన్నుగానే తూని తీయని గాథ మిగిలిపోయని మదిలో మాయని బాధ. బాబా సూర్య ఆ షిరిడి బాబాని సాక్షాత్కరించడా అనిపిస్తోంది. స్కూల్లో మారు వేషాల పోటీ జరిగిందా? వేషంతోనే వచ్చేసా? అవును, మారు వేషం వేసుకుని నేను ఈ ఇంటికి వచ్చాను. అవును, ఏం చదువుతున్నావు? బాబా జీవిత చరిత్ర. నీకు బాబా గురించి చెప్తాను విను. బాబా గురించా? నాతోనా? అలాగే కానీ అయ్యో అనుకోకుండా పవర్ కట్ అయిందేమిటి? దాందే ఉంది, దీపం కొన్నుందిగా, వెలిగిస్తే సరి. అందులో నూనె లేదమ్మా, అయిపోయింది. అయిపోయిందా? ఉండు వస్తాను. శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన. శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన. శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ. ఓ శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన. సాయి బాబా సాయి బాబా సాయినాథ శక్తిదాత సాయి రామ్ సాయి రామ్. ఏమిటి సూర్య ఇది? నీళ్లతో దీపం వెలిగింది. నీకు ఈ శక్తులు ఎలా వచ్చాయి? భక్తితో బాబాని తలుచుకుంటే మూడు కూడా చిగురిస్తుంది. అల్లా మాలి. రై, మీ అమ్మ షిరిడి నుంచి వచ్చేసిందిగా, ఇంకా లెక్కలేస్తున్నావేంటి?
ఇది కూడా రోజుల లెక్కే. కాళింగరాయుడి లెక్క. కాళింగరాయుడా? పాపం, అతని ఆయుష్ పూర్తవడానికి ఇక 4 రోజులే ఉంది. మరో 40 రోజుల్లో నీకు మరణం తథ్యం. అవును, కాళింగరాయుడు గురించి నీకెలా తెలుసు? లోకమే నా చిటికిన వేలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అల్లా మాలిక్.